అలా ఎక్కడెక్కడో నేర్చుకుని మీరేం చెప్పక్కర్లా. మీరు మీ కుటుంబం కోసం మీరేం చేస్తున్నారో అవే మీ పిల్లలకు తెలియచేయండి. బాజీ స్మార్ట్ ఇన్ఫో నమస్తే చెప్తున్నారు. థ్యాంక్ యూ మీకు కూడా నమస్తే. మోజేష్ 7781 హాయ్ 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 మిత్రమా నమస్తే. లీలా భాను ఛానల్కి లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. లీలా భాను ఛానల్లో భాను పాప లైవ్లో ఉంది, చూసారా? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఫుడ్స్? మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ కాకరకాయ. ఫస్ట్ నేను చెప్పేది కాకరకాయ. నాకు కాకరకాయ అంటే మై ఫేవరెట్ ఫుడ్. ఆ తరువాత మటన్ దమ్ బిర్యానీ. ఓకే, ఫస్ట్ నాకు ఇష్టమైన కూర అంటే కాకరకాయ కూర చెప్తా. వెజ్లో, నాన్ వెజ్లో మటన్ దమ్ బిర్యానీ. ఈ రెండు నాకు బాగా ఇష్టమైన కూరలు. ఓకేనా? భాను పాపకి అందరూ లైక్ ఇవ్వండి. క్రాంతి బరువు బాధ్యతలు పిల్లలకి నేర్పించాలండి అంటారు. అంటే బరువు బాధ్యతలు అంటే ఏం అక్కర్లేదండి, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియచేయగలిగితే చాలు. అదే నేర్పటం. నాన్న 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, మన కుటుంబానికి 90 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 10 రూపాయలు మనం మన ఇన్వెస్ట్మెంట్ కోసం దాచుకుంటున్నాం. కాబట్టి అవన్నీ మనం మన పిల్లలకి తెలియజేయగలిగితే పిల్లలు కూడా నేర్చుకుంటారు. నైస్ అన్నారు మోజేష్, థ్యాంక్ యూ. కాబట్టి బరువు బాధ్యతలే కాదు, అన్ని విషయాలు, ప్రతి ఒక్క విషయాలు, కష్టం నష్టం సుఖం అన్నీ ఎలా ఉంటాయి అనేది మనం నేర్పించగలిగితే ప్రతి ఒక్కటి కూడా అవగాహనతో ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం చెప్పేదే పిల్లలకి తెలుస్తుంది. మనం నడిచే దారే వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి మనం నడిచే దారి సన్మార్గంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఏమైతే అనుసరిస్తామో మన పిల్లలు కూడా అదే అనుసరిస్తారు. కాబట్టి మనం చేయాల్సిందే మనం చేయాలి, మంచి సన్మార్గంలో నడవాలి. ఆ తర్వాత పిల్లలకి చెప్పాలి. క్రాంతి, మోజేష్, థ్యాంక్ యూ. లైవ్లో మీరిద్దరూ నాకు సపోర్టింగ్గా నడుస్తున్నారు. ఇదే మెయిన్ కావాల్సింది. ఒక మంచి విషయం నడుస్తున్నప్పుడు దాని వెనుక మనం నడవగలగాలి. మెయిన్ అదే. ఆ మంచి విషయం ఎప్పుడైతే సన్మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేస్తామో అదే ఎప్పుడు కూడా మన పిల్లలకి కూడా మన కుటుంబానికి కూడా శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సన్మార్గం. హాయ్ అండి క్రాంతి గారికి నమస్తే. ఎందుకంటే ఇలాంటి విషయాల పట్ల మనకి సరైన అవగాహన లేకపోతే మన పిల్లలకి కూడా మనం ఏమీ తెలియచేయలేం. మనం ఏదో పని చేస్తున్నాం, ఏదో తెస్తున్నాం, వాళ్ళకి పెడుతున్నాం, వాళ్ళు బడికి వెళ్తున్నారు వస్తే కాదు. ఇవాళ మీరు చూడండి, సమాజంలో పిల్లలు ఒక మంచి తీర్చిదిద్దిన వ్యక్తుల్లాగా కనపడ్డారు అంటే వారి వెనుక వారి కుటుంబం ఉంటుంది. కుటుంబంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రిది అవుతుంది. ఆ తర్వాత పాత్ర ఆ కుటుంబంలో ఇంకా కొంతమంది సభ్యులు, పెద్దలు, వారి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర లేకోకుండా వాళ్ళు ఎదగటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అలాంటివి చూడగలిగితేనే వారికి కష్టం నష్టం భయము బాధ్యత అన్నీ తెలిసి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా. ఎందుకంటే 15 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వరకు బాల్యం ఉంటుంది. తర్వాత యవ్వనంలోకి వస్తారు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు తగ్గుతాయి. కానీ యవ్వనంలో బాధ్యతల పట్ల నిలబడగలిగితే ఆటోమేటిక్గా 25 ఏళ్ల వయసులోపు సమాజంలో మంచి వ్యక్తిలాగా తీర్చిదిద్దబడుగుతారు. కాబట్టి మంచి వ్యక్తులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లల వ్యక్తిత్వానికి కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ
అర్థం